మీరు లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్లని తయారు చేస్తున్నారు అని విన్నాను. ఎందుకు మీ కాంపిటీటర్స్ని మీరే ఎందుకు తయారు చేస్తున్నారు? సో గివ్ టు ద సర్వీస్ టు ద వరల్డ్ అని భావిస్తాను. అంటే మనకి ఏదైతే వచ్చో అది ఇతరులకు చెప్పడం వల్ల వారి లైఫ్లో కూడా ట్రాన్స్ఫర్మేషన్ తేవచ్చు. మరి బీటెక్ ఎంటెక్ చేసి ఇటువైపు ఎందుకు మళ్ళీ? అందరిలాగా నేను క్యాంపస్ రిక్రూట్మెంట్ కాలేదు మేడం. బట్ ఏంటంటే నేను ఒకటి అనుకున్నాను, నాకు అప్పుడే లా ఆఫ్ అట్రాక్షన్ సీక్రెట్ బుక్ వచ్చింది, నేను చదివాను. చదివి అప్లై చేశాను ఆ లైఫ్లో. అనుకున్నట్టుగానే ఎన్ఐటి తిరుచిలో నాకు గవర్నమెంట్ కాలేజ్ సీట్ అనేది రావడం. ఎందుకంటే గవర్నమెంటే మనకు రిటర్న్గా ఫీ అనేది ఇవ్వడం జరిగింది. అంటే కోచ్ గా మారాలంటే ఎలాంటి విషయాల్లో వాళ్ళని ఎక్స్పెక్ట్ చేస్తారు? సర్టిఫైడ్ లా ఆఫ్ అట్రాక్షన్ విషయం విజయ్ అకాడమీ నుంచి కావాలంటే 1 year టైం తీసుకుంటారు మేడం. మీ ద్వారా ఎంతమంది కోచ్లను తయారు చేయాలని మీరు అనుకుంటున్నారు? 2026లో అయితే 1000 మందికి మేము ట్రైనింగ్ ఇవ్వాలని అనుకుంటున్నాం. లైఫ్ కోచ్ గా మారడం వల్ల ఏంటి బెనిఫిట్స్? ఒకటేమో ఇతరులను హెల్ప్ చేయడం వల్ల సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది, ఫస్ట్ థింగ్. రెండోది ప్యాసివ్ ఇన్కమ్ కూడా జనరేషన్ అవుతుంది. విశ్వం విజయ్ అకాడమీ 3.2 మెయిన్ గోల్ ఏంటండి? అందరికీ లా ఆఫ్ అట్రాక్షన్ అందాలి, ఎక్కువ మందిని కోటీశ్వరులుగా తయారు చేయాలి, ఎక్కువ మందిని కోచెస్గా కూడా తయారు చేయాలని అనుకుంటున్నాం మేడం. నమస్తే, నేను మీ హరిత. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ మనీ మేనిఫెస్టేషన్ కోచ్ విశ్వం విజయ్ గారు. విజయ్ గారు నమస్తే. నమస్కారం అండి హరిత గారు. రీసెంట్ గా ఒకటి విన్నాను, మీరు లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ లైఫ్ కోచ్, మనీ మేనిఫెస్టేషన్ కోచ్. మీరు లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్లని తయారు చేస్తున్నారు అని విన్నాను. ఎందుకు మీ కాంపిటీటర్స్ ని మీరే ఎందుకు తయారు చేస్తున్నారు? ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. చూడండి, ఇక్కడ నేను ఎవరిని కాంపిటేటివ్గా భావించాను మేడం. సో గివ్ టు ద సర్వీస్ టు ద వరల్డ్ అని భావిస్తాను. అంటే మనకి ఏదైతే వచ్చో అది ఇతరులకు చెప్పడం వల్ల వారి లైఫ్లో కూడా ట్రాన్స్ఫర్మేషన్ తేవచ్చు. అయితే కాంపిటీషన్ భావించాను మేడం. ఎందుకంటే మనకు తెలుసు మన ప్రపంచ జనాభా 800 crores ఉంది మేడం. మన భారతదేశ జనాభా 140 కోట్ల మంది ఉన్నారు. లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్లు ఎంతమంది ఉన్నారు మేడం? 20, 50, 100 మెంబర్స్ అంతే, అంతకంటే ఎక్కువ లేరు మేడం. సో ఇంత పాపులేషన్ 140 CR, అంతకు తెలుగు రాష్ట్రాల్లో చూసినప్పటికీ 10 కోట్ల జనాభా ఉన్నారు మేడం. మరి 10 కోట్ల జనాభాకు పట్టుమని 10 మంది కూడా లేరు లా ఆఫ్ అట్రాక్షన్ కోచెస్ ఎక్స్పర్ట్స్. మరి వాళ్ళ యొక్క నీడ్స్ ఎలా ఫిల్ అవుతుంటాయి ఒకటి. అండ్ ఇంకొకటి ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ వల్ల మైండ్ పవర్ ట్రైనింగ్ ద్వారా వాళ్ళ జీవితంలో అనుకున్నటువంటి లక్ష్యాలను సాధించవచ్చు. కేవలం మనీనే కాదు మేడం, హెల్త్, రిలేషన్షిప్, కెరియర్లో కూడా వారు అనుకున్నటువంటి లక్ష్యాలను సాధింపజేసుకోవచ్చు. అంతేకాదు ఇంకొకటి వాళ్ళకు కూడా ఇన్కమ్ సోర్స్ అనేది కూడా వస్తుంది మేడం. అంటే ప్యాసివ్ ఇన్కమ్ సోర్స్. దీనికోసం అన్నిటి పక్కకు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. మార్నింగ్ ఒక 1 hour ఆన్లైన్లో ట్రైనింగ్ ఇవ్వచ్చు, ఈవినింగ్ ఒక 1 hour ట్రైనింగ్ ఇవ్వచ్చు, సండేస్ ట్రైనింగ్ ఇవ్వచ్చు, ఆఫ్లైన్ సెషన్స్ కూడా పెట్టుకోవచ్చు. అంటే చూడండి, కమ్యూనికేషన్ స్కిల్ వచ్చుంటే సరిపోతుంది మేడం. మనకి ఎలాగో మాట్లాడుతుంటాం కదా మేడం. లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ నేర్చుకుంటే ఇతరులకు చెప్పడం ద్వారా కూడా వారు అనుకున్నటువంటి లక్ష్యాలను వారు సాధింపజేసుకోవచ్చు. బ్లెస్సింగ్స్తో మనీ మేడం. మీరు చూడండి, ఏ ఇండస్ట్రీలో కూడా బ్లెస్సింగ్స్తో మనీ ఉండదు మేడం. విన్ ఆర్ లూజ్ మాత్రమే ఉంటుంది మేడం. బట్ కోచింగ్ ఇండస్ట్రీ ఎలా ఉంటుందండి హరిత గారు చెప్పండి? విన్ సినారియో ఉంటుంది. ఎందుకు చెప్పనా? వారికి మనం హెల్ప్ చేయడం వల్ల వారు అనుకున్నటువంటి ఆర్థిక లక్ష్యాలు సాధిస్తారు. అదేవిధంగా వారు బ్లెస్సింగ్స్తో ఇచ్చినటువంటి మనీ ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే ఇద్దరు గ్రోత్ అవుతుంటారు. సో సార్ మరి ఎలా పాసిబిలిటీ అవుతుంది లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ ఏమిటి అనొచ్చు మీరు. సో మేము ఏం చేస్తామంటే 1 year తీసుకుంటాం మేడం. ఎందుకంటే ఏదో 2 నెలలు 3 నెలలు చెప్పేసి సర్టిఫికేషన్ ఇచ్చేది కాదు మేడం. ఎందుకంటే ఇది 1 year సాగించే ఒక జర్నీ మేడం. అంటే మొత్తం కంప్లీట్గా అర్థం చేసుకోవాలి సబ్జెక్టు బేసిక్స్ కూడా తెలియకుండా కనుక సబ్జెక్ట్ టీచ్ చేశారనుకోండి, వారు వినే వారికి వరకు రిజల్ట్స్ రావు మేడం. ఎంటైర్ థింగ్ ఏమంటారంటే లాస్ట్కు మాకు రిజల్ట్స్ రాలేదు అంటారు. సో అలా అనిపించుకోవద్దు కదా. మనకు రిజల్ట్స్ రావాలి అంటే ముందుగా మనం సాధన చేయాలి. నేను ఏమంటానంటే లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ ఎవరైతే అవుతారో ఫస్ట్ మీ లైఫ్పై మీరు అప్లై చేసుకోండి. మీరు నిజంగా మీరు అనిపించి మీ లైఫ్లో ఏదైనా ట్రాన్స్ఫర్మేషన్ జరిగితే మీరు చెప్పండి. మీరు అనొచ్చు మీకే లైఫ్లో ఏం జరిగిందని. చూడండి, నేను బీటెక్ చేసిన తర్వాత నేను అనుకున్నాను ఎంటెక్లో నాకు ఫ్రీగా సీట్ రావాలి. ఏంటండి స్కాలర్షిప్తో. మరి బీటెక్ ఎంటెక్ చేసి ఇటువైపు ఎందుకు మళ్ళారు? ఎస్ మేడం, థ్యాంక్ యూ సో మంచి ప్రశ్న మేడం. నేను బీటెక్ అనుకున్నప్పుడు ఏం చేశానంటే మేడం, అందరిలాగా నేను క్యాంపస్ రిక్రూట్మెంట్ కాలేదు మేడం. నేను అప్పుడు చాలా వర్రీ అయిపోయాను. అరే నాకు రాలేదు, నా లోపల లోపం ఏంటి అనుకున్నాను. బట్ ఏంటంటే నేను ఒకటి అనుకున్నాను, నాకు అప్పుడే లా ఆఫ్ అట్రాక్షన్ సీక్రెట్ బుక్ వచ్చింది, నేను చదివి అప్లై చేశాను ఆ లైఫ్లో. నాకు మంచిగా గవర్నమెంట్ కాలేజ్లో నాకు ఎంటెక్ సీట్ రావాలి, అది కూడా స్టైఫండ్తో రావాలనుకున్నాను. అనుకున్నట్టుగానే ఎన్ఐటి తిరుచిలో నాకు గవర్నమెంట్ కాలేజ్ సీట్ అనేది రావడం. ఎందుకంటే గవర్నమెంటే మనకు రిటర్న్గా ఫీ అనేది ఇవ్వడం జరిగింది. అంటే స్కాలర్షిప్తో రావడం జరిగింది. తర్వాత నేను అనుకున్నాను క్యాంపస్ రిక్రూట్మెంట్లో మంచి కంపెనీలో రావాలనుకున్నాను.
కానీ నాకు ఇంటర్వ్యూ చేసింది కంపెనీ సీఈఓ అండి. ఒక పెద్ద కంపెనీ, మల్టీనేషనల్ కంపెనీ సీఈఓ ఇంటర్వ్యూ చేశారు. నాకు ప్యాకేజ్ కూడా హెవీ మంచి ప్యాకేజ్ వచ్చింది. బీటెక్‌లో అంటే మీరు ఏది మేనిఫెస్టేషన్ చేసుకుంటే అది జరిగింది మీ జరిగింది. నా లైఫ్‌లో. లైఫ్‌లో హ్మ్. జరిగింది. అంటే ఒకవేళ నాకు బీటెక్‌లో గనుక జాబ్ వచ్చుంటే చాలా లిమిటెడ్ ప్యాకేజ్ మేడం. బట్ ఎంటెక్ చేసిన తర్వాత వచ్చిన ప్యాకేజ్ చాలా పెద్ద ప్యాకేజ్‌తో జాబ్ వచ్చింది. తర్వాత నేను అబ్రాడ్‌కి వెళ్దాం అనుకున్నాను. వెళ్ళాను. అంటే నా లైఫ్‌లో నేను ఏదైతే అప్లై చేసుకున్నానో నాకు జరిగింది. సో, నా లైఫ్‌లో జరిగినప్పుడు నేను నేర్చుకున్న విద్యను 10 మందికి నేర్పించడం వల్ల ఎంతో మందికి జరుగుతది మేడం. ఎంతోమంది వారికి ఉన్నటువంటి డెబ్ట్స్ ఏదైతే ఉన్నాయో క్లియర్ అయింది మేడం. రీసెంట్‌గా ఒక అతనికి 1.2 క్రోర్స్ డెబ్ట్ క్లియర్ అయింది మేడం. ఈ క్లాస్ అంతా నాకంతో ఎక్సలెంట్‌గా ఉంది సార్. థాంక్ యూ సో మచ్. నైట్ టైమ్ మీరు చెప్పారు కదా! రివిజన్ చేసుకొని మనకేం కావాలో అనేసి. అదొక హ్మ్. 5 మినిట్స్ చేసుకునే టెక్నిక్ సార్. హ్మ్. ఎక్సలెంట్ టెక్నిక్ సార్. నేను మీకు జాయిన్ అయింది కార్తీక మాసం లాస్ట్ కార్తీక అవునండి. మాసము అవునండి. నవంబర్‌లో జాయిన్ అయ్యాను. అవునవును. కంటిన్యూషన్‌గా సార్ నేను మీ క్లాసెస్ వినింది 4 హ్మ్. మంత్స్ 1 డే హ్మ్. కూడాను లేదు. ఓహ్! సార్ నేను రియల్ ఎస్టేట్ బ్రోకరు. అది నిలిసిపోయిన ప్రాజెక్టు. హ్మ్. ఆమెడికి ఎట్లా అంటే సార్ 5 ఎకర్ నాకే వచ్చేసాయి సార్. అబ్బబ్బబ్బా! దాంట్ల గ్రేట్, గ్రేట్, గ్రేట్. 5 ఎకర్ వచ్చా. ఇప్పుడు నేను వచ్చి ఆడ నేను మా పార్ట్నర్ ఉండారు. హ్మ్. ఇద్దరిది ఈక్వల్ షేరింగ్. మాది హ్మ్. ఇప్పుడు 14 ఎకర్ నాదే అయింది సార్. ఓహ్! సార్ సింపుల్‌గా చెప్పాలంటే నాకీ ఈ యూనివర్స్ గురించి ఏమీ తెలీదు సార్. మీదొక ఓకే. ఫేస్‌బుక్‌లో యాడ్స్ వరకును. జస్ట్ చూద్దాం కదా! ఒక ఫ్రీ క్లాస్ అని ఒక అటెండ్ అవునవును. అయింది సార్. ఫ్రీ డెమో క్లాస్ నిజం పెట్టుండే. అవును. హ్మ్. అప్పుడు నాది సార్ మీరేమో అన్నారు ఓకే. 1.2 సీఆర్ సార్ బిలో ఉండింది. ఓహ్! రైట్. క్రెడిట్ ఓకే. ఉన్నింది హ్మ్. అప్పటికే. హ్మ్. సార్ ఆల్ ఓవర్ క్రెడిట్ అంతా వాష్ ఔట్ సార్. ఓకే. స్క్వాడా కారు నెక్స్ట్ టైమ్ ఇంగ నా మిసెస్ బర్త్‌డేకి బుక్ చేసిండాను. స్క్వాడా మ్యారిడ్ అయింది సార్. అది సూపర్ ఆ సార్. 55,00,000 నా ఓకే. మిసెస్ బర్త్‌డేకి తీసుకుంటా ఉన్నాను సార్. సరే సూపర్ సార్. గ్రేట్. బ్లైండ్‌గా ఒకరు నమ్మేస్తే హ్మ్. థాట్ అంతా ఇసిపెట్టేయాల సార్. అవును. బ్రెయిన్‌లో ఏమేముందో అంతా వదిలేయాల. ఇప్పుడు హ్మ్. మీరేం చెప్పారో గురువు అని యాక్సెప్ట్ చేసినంక వేరే వాళ్ళది వీళ్ళది అయితుందా లేదా అవంతా ఏమి వద్దు సార్. ఏం హ్మ్. చెప్తారు చిన్న చిట్కాలే సార్. మీరు చెప్పిందంతాను నేను హ్మ్. 100% చేశానంటే నేను ఈ ఏడాదిలోనే 100 ప్రో బిలియనీర్ అయిపోతా. సూపర్ సార్. గ్రేట్. అండ్ మర్చిపోయా ఫిబ్రవరికి రండి మీకు అవార్డ్ ఉంటుంది. మర్చిపోయాను. ఫిబ్రవరిలో అవార్డ్స్ ఉన్నది. మీరు సెలెక్ట్ అయ్యారు. నాకు మెసేజ్ చేయండి. ఓకేనా? ఒక అవార్డ్స్ ఓకే ఉంటాయి. సార్. సక్సెస్‌ఫుల్ పీపుల్స్ యొక్క అవార్డ్స్ ఉంటాయి మనకు. మీరు ఫిబ్రవరికి అట్లయితే కొత్త కార్‌లోనే వచ్చేస్తాను సార్. ఇప్పుడుంది పాత కార్ ఉంది. ఆల్రెడీ ఓకే. బుక్ చేసేసాను. దానికి ఒక ఓకే. 20,00,000 కట్టాను. అంటే మా హ్మ్. మిసెస్ బర్త్‌డేకే హ్మ్. జనవరి 27కే డెలివరీ తీసుకోవాలని ఓకే. దానికి చెప్పిండ్లు అది ఇంగా. ఓహ్! రైట్. రైట్. సర్ప్రైజ్‌గా పెట్టినాను. అదే కార్‌లో వచ్చేస్తాను సార్. సూపర్ సార్. నాకంటూ మీరు హ్మ్. ఎక్సలెంట్ సార్. అందుకే నేను ఎప్పుడన్నా నాకు ఫ్రీ చిక్కినప్పుడు మీరు చూస్తా ఉంటాను వీడియోస్ అంతా. థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ సో మచ్. అందరూ ఒకసారి థాంక్ యూ కంగ్రాట్స్ సార్. చెప్పండి. వేణుగోపాల్. సో ఫైనల్‌గా వీళ్ళేమంటారు సార్? మన లైఫ్ టైమ్ మెంబర్‌షిప్‌లో జాయిన్ అవ్వమంటారా? సార్ ఓకే. ఎలా అంటే మనకి ఎప్పుడు ఫ్రీ ఉంటుందో అప్పుడైనా చూసుకోవచ్చు మీ వీడియోస్. యెస్. యెస్. ఎలా అంటే థాంక్ మీరు ఒక వారం ఇస్తారు. వారం ఇన్నప్పుడు ఏముంటుందంటే సార్ అప్పుడు ఏముంటుంది మన కష్టాలున్నప్పుడు హ్మ్. మైండ్ బ్లాంక్ ఉంటుంది సార్. అవునవును. నిజంగా ఏమీ తెలుసలే. ఎవరో ఏమో చెప్తా ఉండారు రెడీ నా కష్టము అనేది అదే హ్మ్. ఉంటుంది. హ్మ్. ఒక బ్లైండ్‌గా 100% ఒకరు నమ్మేసి హ్మ్. సార్ 1.2 ఉండింది సార్ అప్పుడు నిజంగా. సార్ 1. అంతా క్లియర్ సార్. 1.2 ఇప్పుడు సీఆర్ రిజిస్ట్రేషన్ 1.2 సీఆర్ డెబ్ట్ క్లియర్ చేశారు. డెప్త్ క్లియర్ సార్. అబ్బా! క్లియర్ గ్రేట్. 55,00,000 కారు బుక్ చేసేసాను. దానికి 15,00,000 ఆ! కట్టేసాను సార్. సో థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ సో మచ్ అండి వేణుగోపాల్. మీరు మరింత సక్సెస్ అవ్వాలి. మీరు మరింత గ్రోత్ అవ్వాలని మేము కోరుకుంటాం. థాంక్ యూ సో మచ్. అందరూ కూడా ఒకసారి కంగ్రాట్స్ చెప్పండి వేణుగోపాల్ గారికి. చూడండి ఇక్కడ 1.2 క్రోర్ ఎట్లా డెబ్ట్ క్లియర్ అయింది అనుకున్నారు మేడం? నేను ట్రైనింగ్ ఇచ్చాను మేడం అట్లా. సో నా లైఫ్‌లో జరిగింది వేరే వాళ్ళ లైఫ్‌లో కూడా అప్లై చేస్తే జరిగింది మేడం. అలా విధంగా ఎంతో కొంతమందికి జాబ్స్ వచ్చాయి. కొంతమందికి హెల్త్ బెటర్ అయింది. కొంతమందికి రిలేషన్‌షిప్, కొంతమంది కెరియర్. సో కొంతమందికైతే ఇన్స్యూరెన్స్ పాలిసీస్ పెరిగాయి. లాట్ ఆఫ్ మెంబర్స్‌కి రేస్ వచ్చాయి. ఇక నేనేమనుకున్నా అంటే ఈ సబ్జెక్ట్ అందరికి ఇద్దాం. ఎంతోమంది కోచెస్ అవసరం ఉంది మేడం. చాలా లిమిటెడ్‌గా ఉన్నారు కోచెస్. అండ్ ఇంకొకటేందంటే కాంపిటీషన్ అనేది ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు మేడం. ఎందుకంటే ప్రపంచ జనాభా ఎక్కువుంది. భారతదేశ జనాభా ఎక్కువుంది. ఏపీ అండ్ తెలంగాణ జనాభా గూడా ఎక్కువగా ఉంది. నిజంగా మీకు మాట్లాడే స్కిల్ వచ్చుంటే మేము హెల్ప్ చేస్తాం మేడం. ఎలా మాట్లాడాలి? ఓకే. ఆన్‌లైన్‌లో మీరు ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి? ఆఫ్‌లైన్ ఎలా ట్రైనింగ్ ఇయ్యాలి? మేమే కంటెంట్ గూడా మేమే ఇస్తుంటాం. సో దీనికోసం 1 ఇయర్ వాళ్ళు టైం కేటాయిస్తే సరిపోతుంది మేడం. అండ్ ఫీ అనేది గూడా చాలా నామినల్‌గా ఫీగానే ఉంటుంది మేడం. బట్ ఓన్లీ థింగ్ ఏందంటే నిజంగా నేను ట్రైనర్ అవ్వాలి. 10 మందికి నేను హెల్ప్ చేయాలి. అనే భావన ఎవరికైతే బలంగా ఉంటుందో వారిని మేము తీసుకుంటాం మేడం. తీసుకొని వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం.
ఆ ట్రైనింగ్ ఎన్ని రోజుల టైం పడుతుంది ఒక One కోచ్ గా మారాలంటే? ఎలాంటి విషయాల్లో వాళ్ళని ఎక్స్పెక్ట్ చేస్తారు? ఎంత టైం తీసుకుంటారు? అయితే బయట అయితే నేను చూశాను మేడం 1 మంత్ 2 మంత్స్లో ఇస్తారు మేడం బట్ సర్టిఫికేషన్. బట్ నేను మాత్రం సర్టిఫైడ్ లా ఆఫ్ అట్రాక్షన్ విశ్వం విజయ్ అకాడమీ నుంచి కావాలితే 1 ఇయర్ టైం తీసుకుంటారు మేడం. ఎందుకంటే వాళ్ళ లోపల మనీ బ్లాక్స్ క్లియర్ అవ్వాలి మేడం. వాళ్ళలోనే మనీ బ్లాక్స్ క్లియర్ అయినప్పుడు వాళ్ళు ఎలా చెప్పగలుగుతారు? Yes. సో అందుకోసం ఫస్ట్ వాళ్ళకి 1 ఇయర్ ట్రైనింగ్ ఇస్తూ ఎలా చెప్పగలగాలి, మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా పెంచుకోవాలి, సో వాళ్ళ లోపల ధైర్యాన్ని నింపి వాళ్ళ లోపల మనీ బ్లాక్స్ అన్ని క్లియర్ చేసి మనీని ఆకర్షించే టెక్నిక్స్ నేర్పించి ఇతరుల ముందు కాన్ఫిడెన్స్గా ధైర్యంగా ఎలా మాట్లాడాలి, ఒక స్టేజ్ మీద ఎక్కితే ఎలా కాన్ఫిడెన్స్గా మాట్లాడాలి, ఎవ్రీథింగ్ స్టెప్ బై స్టెప్ మేము నేర్పిస్తాం మేడం. ఎవరైనా రావచ్చు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా రావచ్చు మేడం. ఫీ ఉంటుందా? ఎస్, ఫీ అనేది చాలా నామినల్గా ఉంటుంది మేడం. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ దట్ లోపల తపన ఉండాలి, 10 మందికి హెల్ప్ చేయాలి, వాళ్ళ లైఫ్లో ట్రాన్స్ఫర్మేషన్ తేవాలి, వాళ్ళ కళలో ఆనందాన్ని నేను చూడాలి అని బలమైన సంకల్పం ఉంటే రావచ్చు. అంటే మీ ద్వారా ఎంతమంది కోచ్లను తయారు చేయాలని మీరు అనుకుంటున్నారు? సో నేను ఏంటంటే ఈ సంవత్సరం అయితే ఒక 1000 మందిని అయితే ట్రై చేస్తాను. 1000 మంది ఈ సంవత్సరం 2026లో అయితే ఒక 1000 మందికి మేము ట్రైనింగ్ ఇవ్వాలని అనుకుంటున్నాం. చూద్దాం. టైం సరిపోతుందా? మార్నింగ్ ఆన్లైన్ క్లాసెస్ అలా ఉంటాయి కదా? ఉంటాయి మేడం. ఆన్లైన్ మార్నింగ్ వీళ్ళు కోచింగ్ కూడా ఆన్లైనేనా? ఎస్, వీళ్ళ కోచింగ్ కూడా ఆన్లైన్ ఉంటుంది. బట్ ఈవినింగ్ లేదా నైట్ ఉంటాయి. నేను చెప్తాను మేడం, అది ఎలా అనేది వాళ్ళకి డిఫరెంట్ టైమింగ్స్ ఉంటాయి. సో ఎవరైతే రిజిస్ట్రేషన్ అవుతారో వాళ్ళకి మేము ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఉంటుంది మేడం. ఓకే, లైఫ్ కోచ్ గా మారడం వల్ల ఏంటి బెనిఫిట్స్? లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ మారినా, లైఫ్ కోచ్ గా మారినా వాళ్ళకి ఏంటి బెనిఫిట్స్? వాళ్ళకి 2 విధాలైన బెనిఫిట్స్ ఉంటాయి మేడం. ఒకటేమో ఇతరులు హెల్ప్ చేయడం వల్ల సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది, ఫస్ట్ థింగ్ ఇస్. రెండోది ప్యాసివ్ ఇన్కమ్ కూడా జనరేషన్ అవుతుంది. మీరు ఏ వృత్తి అయినా సరే మార్నింగ్ 1 అవర్ పెట్టుకోవచ్చు, నైట్ అంటే మీరు చేస్తున్న ప్రవృత్తిని పక్కకు పెట్టకుండానే ఖాళీ సమయంలో కూడా మీరు ట్రైనింగ్ ఇచ్చుకొని ఒక ప్యాసివ్ ఇన్కమ్ సోర్స్ కూడా వాళ్ళు జనరేషన్ చేసుకోవచ్చు. ఆ విధంగా ఉంటుంది. విశ్వం విజయ్ అకాడమీ 3.2 మెయిన్ గోల్ ఏంటండి ఎస్, ఈ 2026లో? ఎస్, అందరికీ లా ఆఫ్ అట్రాక్షన్ అందాలి, ఎక్కువ మందిని కోటీశ్వరులుగా తయారు చేయాలి, ఎక్కువ మందిని కోచెస్గా కూడా తయారు చేయాలని అనుకుంటున్నాం మేడం. ఓకే, మీ డ్రీమ్ ఫుల్ఫిల్ కావాలని మేము కోరుకుంటున్నాం. మీ దాంట్లో జాయిన్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? ఎస్, సో ఎవరైతే కోచ్ అవ్వాలనుకుంటున్నారో డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, మా టీమ్ మెంబర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. లేదు క్లాసెస్కి అటెండ్ అవ్వాలనుకుంటే మాత్రం గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయండి, మేము ఒక ఫ్రీ డెమో క్లాస్ కూడా వారికి అందించడం జరుగుతుంది. ఆ డెమో క్లాస్ విన్న తర్వాత కూడా వారు డిసైడ్ అవ్వచ్చు. సార్ ఫైనాన్షియల్ గా కొంచెం ఇబ్బందిలో ఉండింటి సార్. నేను నవంబర్, అక్టోబర్ నుంచి నాకు డబ్బులు రావాల్సి ఉండిండే. అంటే మీ క్లాస్ విన్న 1 మంత్ లోపే వచ్చినాయి సార్ నాకు అవి. క్లాస్ వినబట్టి కూడా 2-3 మంత్స్ అవుతుంది సార్. ఇంకా కంటిన్యూ చేయాలని ఉంది. రీసెంట్ గా సార్ 15 డేస్ అవుతుంది నాకు ప్రమోషన్ కూడా వచ్చింది సార్. మా బ్యాచ్ లో ప్రమోషన్ వచ్చిన సింగిల్ ఉమెన్ ని నేనే సార్, మెరిట్ ప్రకారంగా. అన్ని కూడా కలిసి వచ్చినాయి సార్. ఈ విశ్వం నాకు మీరు గురువుగా దొరికినందుకు, విశ్వం క్లాసెస్ నేను వింటున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు సార్. హ్యాపీ సార్. మీరు చెప్పిన లాస్ట్ మంత్ అదే పౌర్ణమి రోజు ఒక అఫర్మేషన్ చెప్పారు కదా సార్, దాన్ని ఈ రోజు కంటిన్యూ గా చేస్తాను సార్. నేను అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చింది సార్. 10 lakhs కావాలి అనుకున్నా, మా హస్బెండ్ కి 16 lakhs వరకు వచ్చింది సార్ ప్రాజెక్ట్. చాలా హ్యాపీ సార్ నాకు. మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు.